హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ రామచంద్రపురం హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. 2025-26 బ్యాచ్ కింద అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఎక్కువ టైం అయితే లేదు. ఇక్కడ మీరు చూసిన వాళ్ళైతే వెంటనే మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తి అయితే చూసిన ఫ్రెండ్స్, చూసిన తర్వాత ఒకసారి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పూర్తిగా చూసిన తర్వాత వెంటనే మీరు అప్లై అనేది స్టార్ట్ అనేది చేయండి. అప్లై అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా అయితే ఉండదు. క్వాలిఫికేషన్ మీ దగ్గర ఏమి ఉండాలి మిగతానే ఫస్ట్ అయితే చెప్తాను, తర్వాత అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. దీంట్లో వేకెన్సీ ఏమేమి వచ్చిందో ఇక్కడ చూసుకుంటే ఫిట్టర్ వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. 103 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రీషియన్ 25, తర్వాత మిషనిస్ట్ 69 వేకెన్సీ అయితే ఉన్నాయి. టర్నర్ 48, వెల్డర్ 34, కార్పెంటర్ 3, ఎలక్ట్రానిక్ మెకానిక్ 10, ఫౌండరీ మ్యాన్ 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ 300 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీలకు అయితే క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వస్తే ఇస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రెగ్యులర్ ఐటీ అయితే మీరు చేస్తే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీఐలో ఇక్కడ మీకు అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 60%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% అయితే ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ ఎన్సీయూటీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీయూటీ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇవ్వలేదు. అండ్ పాసింగ్ ఎప్పటి నుంచి అయి ఉండాలి ఇక్కడ మీరు చూసుకుంటే 2022 నుంచి ఇక్కడ మీరు ప్రజెంట్ ఉన్న 25 వరకు అయితే పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఈ వేకెన్సీలకు అయితే ఒకసారి మీరు చూడొచ్చు. అయితే ప్యూర్లీ అయితే మీకైతే మీ ఐటీలో వచ్చిన మార్క్స్ అదనంగా ఉంటుందని చూపించారు, లేదా రైటింగ్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏమి ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ఎప్పుడు చూసినా అయితే ఇక్కడ మీకు మీ ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే చూసి ఇక్కడ ఇస్తారు. ఒకవేళ రైటింగ్ ఎగ్జామ్ పెడితే ఇక్కడ మీకైతే మీ ట్రేడ్కు సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అండ్ అయితే మీరు చూసుకుంటే ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే తీసుకుంటారు. అయితే స్టైఫండ్ ఎంత ఇస్తారు మిగతా చూసుకుంటే ఫిట్టర్ వాళ్ళకు 10,000, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, టర్నర్ వాళ్ళకు 10,000 ఇస్తారు. వెల్డర్, కార్పెంటర్ వీళ్ళకైతే 9,700. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే 10,000, ఫౌండరీ మ్యాన్ వాళ్ళకైతే 9,700 అయితే ఇస్తారు స్టైఫండ్ అనేది. ఈసారి అయితే మరి పెంచడం అయితే జరిగింది. మంచి స్టైఫండ్ అయితే మీకు వస్తుంది. దీంతో పాటు మీకు అయితే హాస్టల్ ఫెసిలిటీ కూడా వర్తిస్తుందని చూపించారు. క్యాంటీన్ ఫుడ్ అయితే ఉంటుంది. క్యాంటీన్ లో అయితే మీకైతే ఫీజు అయితే ఉంటుంది అన్నమాట. అప్లై చేసుకోవడానికి అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే మీరు చూడండి. తర్వాత అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే నేను ఇచ్చిన పేజ్ లోకి అయితే మీరు వస్తారు. తర్వాత మీరు ఎలా అప్లై చేయాలి అదే క్లారిటీ అయితే చెప్తాను. జస్ట్ మీరు 5 నిమిషాల్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అయితే ఆన్లైన్ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే June 18 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా తక్కువ టైం అయితే ఉంది. ఒకసారి అయితే ట్రై అనేది చేయండి. మీరు వాయిస్ అందరి దగ్గర అయితే మొబైల్ ఫోన్ కామన్ గా అయితే ఉంటుంది కాబట్టి మొబైల్లోనే మీరు అప్లై అనేది చేసుకునే విధంగా ఎలా ఉండాలి మిగతా క్లారిటీ అయితే చెప్తారు. అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజిస్టర్ కోసం అయితే ఫస్ట్ మీ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని ఫిల్అప్ అనేది చేసిన తర్వాత అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. తర్వాత లాగిన్ హియర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. నెక్స్ట్ అయితే మీ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇక్కడైతే ఆల్రెడీ పాస్వర్డ్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్గా నేను కింద అయితే చూపిస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఇవ్వండి. ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, సాఫ్ట్వేర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ లో అయితే వస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఏం ఆప్షన్ అయితే చూపించారు, దానికోసం అయితే మీరు అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దీనిపైన మీరు క్లిక్ అనేది చేస్తే ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తాయి. అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. తర్వాత మీ నేమ్ అనేది ఎస్ఎస్సి ప్రకారం ఇది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఆ క్యాస్ట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఇచ్చిన తర్వాత పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు మిగతానే ఉంటాయి. ఇక్కడైతే మీరు ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేదా మీరు నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎస్యూటీ నుంచి పాస్ అయ్యారా, ఎన్సీయూటీ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ నేమ్ అనేది
ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్ స్టేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎక్కడ చదివారనేది. స్టేట్ ఆఫ్ ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిజిపిఐ ఇన్ ఎస్ఎస్సి అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, సిజిపిఐలో ఎంత ఉందనేది, మ్యాక్సిమం మార్క్ టోటల్ ఎంత ఉండే, అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎంత అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కరస్పాండింగ్ అడ్రస్ కోసం ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి, స్టేట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి, పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జెండర్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి, మేల్ ఫీమేల్ అనేది, మదర్ నేమ్ ఇవ్వండి. టైప్ ఆఫ్ ఐటీ అనేది ఫుల్ టైం ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మోడ్ ఆఫ్ ఐటీ అనేది ఉంటుంది, దీంట్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు టైప్ ఆఫ్ ఐటీ అయితే ప్రైవేటా గవర్నమెంట్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ ఐటీ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఫుల్ టైమా పార్ట్ టైమా కరస్పాండింగ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం అయితే అందరికి ఫుల్ టైమే ఉంటుంది, ఫుల్ టైం సెలెక్ట్ అనేది చేసుకోండి. ట్రేడ్ ఐటీ అని ఇక్కడ మీరు ఏ ట్రేడ్ లో పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చాలా మందికి అయితే 1 year అదేవిధంగా 2 year అయితే ఉంటుంది, దాన్ని బట్టి ఇక్కడ మీరు మీ ఆల్రెడీ సర్టిఫికేట్ పైన ఉంటుంది, అక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. ఐటీ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మన ఐటీ ఇన్స్టిట్యూట్ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏపీలో చదివారా తెలంగాణలో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఇయర్ అయితే మెన్షన్ అయితే చేయండి. మాక్సిమం మార్క్స్ అనేది టోటల్ ఎంత మార్క్స్ ఉండే మీకు ఐటీలో, అండ్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ ఐటీ అనేది మీకు ఎంత వచ్చింది ఐటీలో అనేది అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు పర్సంటేజ్ లో కింద షో అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఇక్కడ మీ కరస్పాండింగ్ అడ్రస్ లో అయితే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే ఓన్లీ యాక్టివ్ లో అయిన ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ అనేది మీ ఐటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అయితే కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇవి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, ఐటీ ఎన్సివిటీ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, కన్సోలేటెడ్ మార్క్స్ అనేది మీ మార్క్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోటో తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ అనేది చేయొచ్చు, మిగతా అయితే మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్ అయితే 500 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే తీసుకుంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ గా అయితే మీకైతే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం జరిగింది. ఇలా అయితే చాలా సింపుల్ గా మీరు జస్ట్ 5 minutes లో అనేది మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ గా అయితే ఇక్కడ వెళ్తే మీకు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట, అదైతే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన వెళ్ళండి. ఇక్కడ వెళ్తే అయితే మీకైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అది ఇక్కడ ఇస్తే మీకు ప్రింట్ ఆప్షన్ కూడా వస్తుంది. మీ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ చేసి ఆ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గైస్ ఫైనల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు మీ అప్లికేషన్ అయితే ఎలా అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.